Yeah, right from the party inception, Venkat Medapati garu is there with Jagananna. He is going to share his experience with YSR garu and Jagananna. Thank you everyone. నేను క్విక్గా 2 నిమిషాలు మాట్లాడతాను. ఒకటి, నెంబర్ 1, వైఎస్ఆర్ గారు వల్ల వారి మీద ఉన్న అభిమానంతో చిన్నప్పటి నుంచి వారిని అంత ఫియర్స్ లీడర్గా చూస్తూ పెరగడంలో కాంగ్రెస్ పార్టీతో కొంత అనుబంధము, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన టైంలో, దానికంటే ముందు 2003-4 ఎలక్షన్స్ టైంలో, మళ్ళీ తర్వాత సబ్సిక్వెంట్గా 2008-9 టైంలో కొంత పార్టిసిపేషన్. తర్వాత జరిగిన పరిస్థితుల్లో జగన్ గారు ఎట్లా అయితే కొత్త పార్టీ స్టార్ట్ చేయడమో, ఆ పార్టీ ఇన్సెప్షన్ నుంచి, బిగినింగ్ నుంచి వారితో నడిచి వారి పార్టీలో ఉండి పార్టీ తరఫున చేయగలిగినంత చేస్తూ, మొన్న వారిచ్చిన పదవి అనుభవించి 2019-24 మధ్యలో ఏపీఎన్ఆర్టీ సొసైటీ చైర్మన్గా ఉండి ఎన్ఆర్ఐస్కి సర్వీసెస్ వీలైనంత గాడికి అందించి, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేయడము, అట్లా సర్వీస్ చేస్తూ అదంతా అయ్యింది. సో అదొక ఎత్తు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడానికి ఇది పెట్టింది. ప్లస్ వైఎస్ఆర్సీపీ అన్నందుకు గాను పార్టీ తరఫున పార్టీ గురించి కూడా ఒక 2 మాటలు మాట్లాడతామన్నది. మన దురదృష్టవశాత్తు డెఫినెట్గా గెలుస్తాం అనుకున్న 2 సంవత్సరాల క్రితం జరిగిన 24 ఎలక్షన్లో మనం ఓడిపోవడం అనేది, ఆ రోజుకి ఈ రోజుకి నేను బిలీవ్ చేసేది ఏంటంటే, డెఫినెట్గా ఎలక్షన్ ఫ్రాడ్ అనేది జరిగింది. మీరు అందరూ ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్ ఇట్లా మాట్లాడటం ఏంటి, ఇది నిజం కాదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సబ్సిక్వెంట్ మల్టిపుల్ స్టేట్ ఎలక్షన్స్ లో మనం చూస్తూ వచ్చాం, రీసెంట్ వెస్ట్ బెంగాల్తో సహా. నా బాధ ఏంటంటే, ఇక్కడ మనందరూ చదువుకున్న వాళ్ళ మధ్యలో చెప్తున్నది, మన దేశము నిజంగా అనకూడదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ గత 12 సంవత్సరాలుగా నడుస్తున్న ప్రభుత్వం ద్వారా స్లోగా మార్పు జరుగుతూ వచ్చిన దాంట్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ స్లోగా ఒక వ్యవస్థని ఇంకొక మార్గంలోకి తీసుకెళ్తున్న పరిస్థితిలాగా ఉంది. మనము 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడంలో, ప్రజల కోసం అన్నట్టుగా ఉండడంలో కొంత సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో అవతల పార్టీ తెచ్చుకోవడము, ఇప్పుడు ఎంత అస్తవ్యస్తంగా ప్రజాస్వామికంగా జరుగుతుంది, ఎంత అరాచకంగా ప్రభుత్వం జరుగుతుందంతా గత 2 సంవత్సరాలుగా ప్రజలంతా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు. ముఖ్యంగా మనది స్టేట్ డివైడ్ అయిపోయినందుకు మనకి ఉన్న యూనిటీ విషయంలో కూడా కొంత డిస్టర్బెన్స్ రావడము, దానివల్ల కొంత ఆంధ్రాలో వీకరు, తెలంగాణలో స్ట్రాంగర్ కాంపోనెంట్తో అదంతా మిస్ అవుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏదైతే ఈ కలిసికట్టుగా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బలము, అది ఆంధ్రప్రదేశ్ పార్ట్ వరకు వచ్చేటప్పటికి కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. దాన్ని చాలా చక్కగా వాళ్ళు వాడుకొని వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసి మంచి గవర్నమెంట్ ఇచ్చుంటే మెచ్చుకుని ఉండేవాళ్ళం. కానీ పరిస్థితి అట్లా లేదు. గత 2 సంవత్సరాల్లో చాలా దుర్మార్గంగా నడుస్తుంది. ఇంకో 3 సంవత్సరాలు తప్పదు. కానీ ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టలేకపోతే మాత్రం మళ్ళీ 29లో కూడా అదే పద్ధతిలో వాళ్ళు ఫాలో అవుతారు, అదే రకంగా మళ్ళీ గవర్నమెంట్ రావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి నా ఇక్కడ రిక్వెస్ట్ అందరిది ఏంటంటే, చదువుకున్న వారిగా దీన్ని వ్యతిరేకిద్దాం. ఏదైతే కొంత సెంట్రల్ పాలసీస్ ద్వారా స్టేట్లలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ స్టేట్లో వాళ్ళ పక్షంలో ఉన్న వాళ్ళకి ఫేవరెటిజం చూపిస్తూ చేస్తున్న పద్ధతిని వీలైనంత వరకు వ్యతిరేకిద్దాం. ఎట్లా మనం దాన్ని చేసి మళ్ళీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ కింది స్థాయి వారిని ఆదుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రయత్నం అంతా ఒక స్టేజ్కి వచ్చి విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, వీటన్నిటిలో చేసినవన్నింటినీ ఒక 5 సంవత్సరాల పడ్డ కష్టాన్ని అంతటినీ వీళ్ళు వచ్చిన తర్వాత ఒక 6 నెలల్లో 8 నెలల్లో భ్రష్టు పట్టించి అస్తవ్యస్తంగా తయారు చేసి ఈరోజు అసలు మమ్మల్ని ఎవరు అడుగుతారు, మమ్మల్ని ఎవరేం చేయగలుగుతారు అన్న పరిస్థితి తీసుకొచ్చిన ఇది మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఏం చేయలేని పరిస్థితి. ఏదన్నా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని వెంటనే కేసులు బుక్ చేసి లోపలేసేలాంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన పరిస్థితిని ఈ స్టేజ్ దగ్గర ఇవన్నీ చెప్పచ్చో లేదో కానీ ఆవేదన ఈ రకంగా మీ అందరి ముందు ఒకసారి వ్యక్తం చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను. ఇది అన్యదా భావించవద్దు.
కానీ చదువుకున్న వారందరూ మాత్రం దీన్ని మీ పద్ధతుల్లో మీరు వ్యతిరేకించండి. మన భారతదేశం ప్రజాస్వామ్యం పరంగా చాలా అభివృద్ధి పదంలో ఇంకా ముందుకెళ్ళాలి కాబట్టి ఈ ప్రజాస్వామ్యం ఎట్లా కూని అవుతున్న దాన్ని అందరూ గుర్తించండి, దాన్ని ఎదుర్కోండి. థ్యాంక్ యూ సో మచ్.